ఇది 1-2 కాదు, దాదాపు 100 కోట్ల పెద్ద స్కామ్. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 35 కుటుంబాలను రోడ్డున పడేసి దిక్కుతోచని స్థితిలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి స్కామ్. ఎంతోమంది యువత వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎన్నో కలలు కని లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ చేసి మరి ఈ స్కామ్ ఊబిలో పడ్డారు. అదేదో కాదు, తాజాగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్దగా వినిపిస్తున్నటువంటి స్కామ్ డాంకీ ఫార్మింగ్ స్కామ్. ఈ బాధితులు ఆల్రెడీ కూడా ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్లో పలు రాజకీయ నాయకులను, పలు ప్రభుత్వ అధికారులను కూడా కలిశారు. మన హైదరాబాద్లో కూడా చాలామంది అధికారులను మరియు రాజకీయ నాయకులను కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. అయితే ఏంటి ఈ డాంకీ ఫార్మింగ్ యొక్క స్కామ్, మరియు అసలు ఏం జరిగింది, వీళ్ళు ఏ విధంగా అట్రాక్ట్ అయ్యారు, నిజంగా ఆ డాంకీ ఫార్మింగ్లో ఎలాంటి స్కామ్ జరిగింది, మన తెలుగు వారిని మోటివేట్ చేస్తూ చెన్నైలో ఉన్న ఒక వ్యక్తి ఈ స్కామ్కి ఏ విధంగా పాల్పడ్డాడు, అసలు ఆ స్కామ్ వెనకాల ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్లుగా మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. అతను ఇష్యూ చేసిన చెక్స్ దగ్గర నుండి అతను పబ్లిక్ను ఏ విధంగా మోటివేట్ చేశాడు, వారిని ఏ విధంగా ఈ స్కామ్లోకి లాగాడు, వీళ్ళను ఏ విధంగా మోటివేషన్ చేసి ఏ టెలికాలర్స్ ద్వారా ఇతనైతే వీళ్ళను మ్యానిపులేట్ చేయగలిగి వీళ్ళ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేయించాడు, అసలు ఈ బిజినెస్ వెనకాల వీళ్ళు ఎంత డిపాజిట్ చేశారు, అతను ఇచ్చిన చెక్స్ ఏ బ్యాంక్వి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి, అసలు ఏం జరిగింది, ఈ డాంకీ ఫార్మింగ్ యొక్క బాధితులకు అండగా ఒక వీడియో చేయబోతున్నాను. అది త్వరలోనే మన ఛానల్లో వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ యువర్స్ ట్రూలీ సాయి రెడ్డి. డోంట్ మిస్ ఇట్.